ఓకేనా? టీ వచ్చిందా? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతా ఉన్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క అరెస్టు తాను చేయనటువంటి వ్యాఖ్యలకు వారిని అరెస్ట్ చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 6th టీవీ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి అంశం మీద వెంటనే కొమ్మినేని గారు వారించినటువంటి పరిస్థితిని కూడా గమనించమని అడుగుతా ఉన్నాం. తర్వాత స్వయానా కృష్ణంరాజు గారు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి తీరు, పర్టికులర్గా ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి వైసీపీ కానీ సాక్షి కానీ ప్రజలకు తెలియపరిచినటువంటి తీరుని మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఖండించింది, మరి అలాగే సాక్షి మీడియా కూడా పర్టికులర్గా ఆ విషయాన్ని కృష్ణరాజు గారు మాట్లాడేటువంటి అంశం తప్పిదం ఉంది, వారే బహిరంగ క్షమాపణ చెప్పారు. కానీ దానిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది శవాల మీద పేలాలు ఎలుకోవాలన్న ఆలోచన రావటం అనేది చాలా బాధాకరమని తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకంటే 6వ తారీఖు జరిగిన 34 గంటలు తరువాత రాష్ట్రంలో మరలా టీడీపీకి సంబంధించినటువంటి మీడియా, సోషల్ మీడియా రియాక్ట్ అయ్యింది. వెంటనే లోకేష్ గారు ట్వీట్ చేయటం, వారు స్పీడ్ అందుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు పెట్టడం, తర్వాత స్వయానా ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకుంటామని చెప్పటం. అదే రోజు 1:40కి ముఖ్యమంత్రి గారు చెబితే 3:45కి పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ చేయటం, తర్వాత మీడియాలో మాట్లాడటం. అంటే ఇది ఒక ప్రాసెస్ లాగా ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో వాళ్ళ వైఫల్యాలు, ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థలే ప్రజలను భక్షిస్తున్న తీరు, చేయాల్సినటువంటి అంశాల మీద అవగాహన లేకుండా పనిచేయటం, దాడులు అఘాయిత్యాలకు పురికొల్పటం, రాజ్యాంగ వ్యవస్థలనే వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పరిపాలన చేయించటం, అవన్నీ కప్పిపుచ్చుకోవాలనే ఒక ఆలోచనతో దీన్ని తీసుకొచ్చేసి మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి తద్వారా మా నాయకుడి మీద, మా పార్టీ మీద, మా నాయకుడి కుటుంబం మీద విషపు వేషాలు వల్లించటం అనేది చాలా బాధాకరం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారని మాత్రం గమనించమని తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూసాం, ఎక్కడ మీ ప్రభుత్వంలో సంఘటన జరిగితే రియాక్ట్ అయినటువంటి తీరు ఎక్కడన్నా ఉందని అడుగుతా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో దాడుల మీద కానీ, అఘాయిత్యాల మీద కానీ, అమానుషాల మీద కానీ మీరు చేయించినటువంటి వికృత చేష్టలు, అనేకమైన అరెస్టులు, సోషల్ మీడియా వాళ్ళ మీద అరెస్టులు, పేదవారి మీద దాడులు, వ్యవస్థలే బహిరంగంగా బరిదెక్కించి రోడ్ల మీద మనుషులను కొట్టినటువంటి తీరు స్వయానా ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, సంబంధిత మంత్రి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎక్కడ రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉందని చెప్పని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో చట్టాలు మీ చుట్టాలుగా తీసుకొని పరిపాలన చేస్తున్నారే కానీ
చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయో చెప్పమని అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు ప్రజాస్వామ్యం అపమాస్య అవుతూ ఉంది, వెర్రితరలేస్తూ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అందుకనే ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అందుకే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఈ అమానుషాలు జరుగుతూ ఉన్నాయి. వ్యవస్థ చేతులెత్తేసిందని చెప్తా ఉన్నా. అనంతపురం జిల్లాలో ఒక ఇంటర్మీడియట్ మహిళ అమ్మాయి గ్యాంగ్ రేప్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నాం. సత్యసాయి జిల్లాలో 9 సంవత్సరాల అమ్మాయి మీద, పసి కూర మీద అఘాయిత్యం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారంటే మీరు న్యాయ వ్యవస్థ లేకపోతే చేతుల్లో తీసుకొని అన్ని వ్యవస్థలు మీరు చేతుల్లో తీసుకుని మాకు న్యాయం జరగదు అని భయభ్రాంతిలో ఈరోజు కంప్లైంట్ లేని పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మీ ప్రభుత్వం చేతగాని తరం కాదని అడుగుతా ఉన్నా. ఇవే కాదు, ఇకపోతే రాజ్యాంగ వ్యవస్థలు చేతులకు తీసుకునే తీరు ప్రజలంతా చూసాం. ఇక ప్రజాస్వామ్యంలో మీరు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతుల పరిస్థితి. రైతు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో హాయిగా బ్రతుకుతా ఉన్నాడా? ఏ పంట వేసిన రైతు అయినా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు వ్యవసాయం పండుగలాగా ఉండాలని కోరుకుంటారు. ప్రభుత్వం దానికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయాన్ని పండుగలాగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు దండగలాగా చేస్తున్న తీరు దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు అడుగుతా ఉన్నారు. ఒక ప్రక్క ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వస్తూ ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో తీసుకుంటా ఉన్నారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు వ్యవసాయం చేసుకునే రైతు, కౌలు రైతు, కూలి రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడంటే, వరి వేసుకున్న రైతు ఉరి వేసుకుంటున్నాడంటే, ఈరోజు పొగాకేసుకున్న రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. వర్జీనియా పొగాకు, తెల్ల బర్లి, నల్ల బర్లి వేసుకొని ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మంత్రులకు కళ్ళు లేని కబోజులు అవుతూ ఉన్నారు. వ్యవస్థలు ఏం మాట్లాడటంలా. ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఈ ప్రాంతానికి వచ్చి ఈ రైతులు ఇన్ని కష్టాల్లో ఉన్నారు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని సిఫార్సు చేయలేటువంటి పరిస్థితి. సంబంధిత మంత్రులు హఠావుటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో, ఎక్కడ ప్రజల తరపున ఉంటుందో, ఎక్కడ రైతుల తరపున నిలబడుతుందో అని చెప్పేసి ఈ ప్రాంతాల్లో మీటింగులు పెట్టి వెంటనే మేము కొంటున్నామన్నారు. ఎక్కడ కొంటల్లా, ఎక్కడ దళారీల మయమైపోయింది. వ్యవస్థలంతా మీ చేతుల్లో ఉన్నాయి. రైతు విలవిల్లాడిపోతూ ఉంటే ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులకు నష్టం వస్తుందని చెప్పి పొగాకు రైతులు వెళ్తే వ్యాపారస్తుల్ని పిలిచి మీరు కొనకపోతే నేను కొంటానని చెప్పి 118 కోట్ల రూపాయలు వెచ్చించి పొగాకు కొన్నటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. కానీ చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? అగ్రికల్చర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు మినిస్టరు? మహానాడులో డాంబికాలు చెప్పాడే, నేను రైతులను ఆదుకుంటున్నాం, రైతుకి ఎక్కడా నష్టపోవటం లేదు, అన్నీ చూస్తున్నామని చెప్పినప్పుడు ఎందుకు వరేసుకున్న రైతు ఉరేసుకుంటున్నాడు, మిర్చి వేసుకున్న రైతు గోతాల మీద ఎత్తు పడుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, పొగాకేసుకున్న రైతు ఏ ప్రాంతంలో అయినా ఈరోజు విలవిల్లాడిపోతున్నాడు తీరు మీకు ఎందుకు కనపడదని అడుగుతా ఉన్నాం. అందుకనే రేపు 11వ తారీఖు ప్రకాశం జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం స్పందించాలని, పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని, పొగాకు వేసుకున్న రైతు బ్రతకాలని, వ్యవసాయం మరలా విలవిల్లాడాలన్నా మరలా విరాజిల్లాలన్నా రైతులను ఆదుకొని ప్రభుత్వం స్పందించి మార్కెట్ ద్వారా పండిన పంటను కొని మద్దతు ధర ప్రకటించి ఈ రైతు పల్లెటూరులో బాగుండాలని, వాళ్ళు రాబోయే రోజుల్లో మరలా ఈ ప్రాంతంలో ఒక దీపికల దాకా నిలబడాలంటే ప్రభుత్వం అండా చేయూత కావాలి. అది ఇవ్వమని చెప్పాలనే ఉద్దేశంతోనే రేపు 11వ తారీఖున పొదిలి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9:30కు వస్తూ ఉన్నారు. రైతాంగాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటి ఇక్కట్లుండవు, ఇలాంటి ప్రజాస్వామ్యకు వ్యతిరేక పనులుండవు, ఇలాంటి అబద్ధాలు చెప్పిన హామీలు నిలబెట్టించినట్టు పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. చెప్పండి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం, బాగోగుల కోసం అష్ట కష్టాలు పడి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన అబద్ధాలు, అలవికాని అబద్ధాలు, సూపర్ 6లు,
43 హామీలు గాలికి వదిలేసి ఈరోజు ప్రభుత్వాన్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రజల రోడ్డు మీద పడేసిన తీరుని వ్యతిరేకిస్తూ ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, రాజ్యాంగం పరిడవిల్లాలి, ఈ రాష్ట్రంలో మాకు పార్టీలకు అతీతంగా ఏ రైతైనా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన రైతైనా హాయిగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఏ పార్టీకి ఓటేసినా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కోణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ అక్రమ అరెస్టులను ఖండిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సాక్షిలో పనిచేస్తున్నందువల్ల, అదే ఆయన మీ పత్రికల్లో మీ టీవీల్లో పనిచేసినప్పుడు చాలా గొప్ప వ్యక్తి, ఇవాళ సాక్షిలో పనిచేస్తుంటే ఓర్వలేక ఎవరో అనాలిసిస్కి వచ్చిన ఒక వ్యక్తి నోరు జారి, అంటే ఆయన ఏదో అనాలిసిస్ చేయబోయి పొరపాటును మాట్లాడి ఆయన అది తప్పైపోయిందని ఆయన క్షమాపణ కోరాడు. ఆ రివ్యూలో శ్రీనివాసరావు గారు అటువంటి మాటలు మాట్లాడొద్దని ఆయన కూడా వారించడం జరిగింది. తర్వాత ఇటువంటి జరగకూడదు, ఆయన నేను వారించాను, ఆయన వివరణ చెప్పాడు. మాట్లాడిన అతను సారీ చెప్పాడు. దానికి ఇంత రాద్ధాంతం చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ని భయపెట్టి మీరు అందరు నోర్లు మోయించాలనుకోవటం అవివేకం. గత సంవత్సరంలో మీరు అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారని, కూటమి ప్రభుత్వం ప్రజలు తిరస్కరిస్తున్నారని పలు సర్వేల్లో తేలగా రాష్ట్రం అంతా గొప్పమని మాట్లాడుకుంటుండగా వెన్నుపోటు పొడిచామని ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మొన్న 4వ తేదీ వేలాదిగా ప్రతి ఊర్లో ర్యాలీలు జరిపితే మీకు సిగ్గుపోయి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో చిన్న సంఘటన నోరు జారిన దాన్ని నేను పొరపాటు అయిపోయింది అని అన్నదాన్ని కాదని చెప్పి తీసుకొచ్చి మీరు ఒక అక్రమ అరెస్ట్ చేసి మీరు డైవర్ట్ చేయాలని చూస్తుంటే ప్రజలు అమాయకులు కాదు. మీరు 2 రోజులు చేస్తారు దీన్ని డైవర్షన్, 3 రోజులు చేస్తారు, కానీ మీరు పథకాలు లేకపోయింది అనేది శాశ్వతంగా మాట్లాడుతూనే ఉంటారు. మీ గ్రాఫ్ దీంతో పెరగదు. ఒట్టి ప్రచారార్భాటాల మీద ఎదుటోళ్ళ మీద బురద జల్లటం ద్వారా చిన్న చిన్న లాజిక్లు పట్టుకొని రాణించాలనుకుంటే తెలుగుదేశం కూటమి వాళ్ళు పిచ్చి పనులు అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.